నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం ప్రగతి సుధామ గ్రీన్ నర్సరీలో ఉన్నాము. సో ఈరోజు మనం మెడిసినల్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాము. మెడిసినల్ ప్లాంట్స్, ఇంట్లో పెంచుకోదగ్గ మెడిసినల్ ప్లాంట్స్ గురించి స్పెషల్లీ తెలుసుకుందాము. అసలు ఈ మెడిసినల్ ప్లాంట్స్ని మనం ఇంట్లో ఏ విధంగా పెంచుకోవచ్చు, వీటిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి, ఏ జబ్బులు తగ్గిస్తాయి, ఏ జబ్బులకు వీటిని వాడుకోవచ్చు అనే పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్లాంట్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్వి రామారావు గారు. సో నెక్స్ట్ ఏ ప్లాంట్ పరిచయం చేయబోతున్నారు? తరువాత మనం ఇంకొక రకమైనటువంటి ఔషధ విలువలు ఉన్నటువంటి మొక్కని గురించి మనం తెలుసుకుందాం. ఇది కూడాను ఒక రకమైనటువంటి బుషీ ప్లాంట్ అనమాట. గుమ్మటంగాను ఎదిగేటువంటి గులమాలు అంటుంటాము. గుమ్మటంగా ఎదిగని పొదలాగా వచ్చేటువంటి గులమాలు అంటుంటాము. అలాంటి మొక్క అనమాట. దీని పేరు కిడ్నీ టీ ప్లాంట్, కిడ్నీ టీ లీఫ్ ప్లాంట్. పూర్తిగా చెప్పాలంటే జావా కిడ్నీ టీ లీఫ్ ప్లాంట్. జావా లాంటి దేశాల్లో, ఆ పరిసర దేశాల్లో కూడా ఈ ఆకుని గ్రీన్ టీగా చేసుకుని పాపులర్గా తీసుకుంటుంటారు. అట్లా తీసుకుంటుంటూ ఉంటే దీనిలో ఉన్న ఔషధ గుణాలు ఏంటి, మెడిసినల్ వాల్యూస్, కిడ్నీ యొక్క పనితనానికి, గాల్ బ్లాడర్ యొక్క పనితనానికి, రాళ్ళు అలాంటివి లేకుండా ఇతర పనితనానికి బాగా ఉపయోగపడుతుందన్న నమ్మకంతో జావా లాంటి దేశాల్లో గ్రీన్ టీగా చేసుకుంటారు ఈ ప్లాంట్, ఈ మొక్క యొక్క ఆకుల నుండి. అందుకని దీని పేరు కిడ్నీ టీ లీఫ్ ప్లాంట్. ఇది కూడాను లామియేషియే అన్న కుటుంబానికి, ఫ్యామిలీకి చెందినటువంటి మొక్కే. అయితే సువాసన ఇతర తులసి మొక్కల్లాగా సువాసన మాత్రం ఉండదు. ఇది సువాసన లేకుండానే ఉంటది. అయినా కూడా గ్రీన్ టీలో వాడుకుంటే ఇది వైద్య గుణాలు ఉన్నట్టు. అయితే ఈ మొక్క కనిపించే విధానాన్ని బట్టి, ఈ పుష్పించినప్పుడు ఈ పువ్వులు కూడా తెల్లగా ఉన్నవి, ప్యూర్ వైట్ గాను, వాటి యొక్క కనిపించే విధానాన్ని బట్టి, వాటి యొక్క ఆకారాన్ని బట్టి మనం పిల్లి మీసాల పువ్వు చెట్టు అంటున్నాం. పిల్లి మీసాల, క్యాట్స్ విస్కర్స్ ఫ్లవర్ ప్లాంట్ అంటున్నాం. తెలుగులో అయితే ఒక రకంగా పొడ తులసి, దీని పేరు పొడ తులసి. పొడలుగా కనిపిస్తుంది ఆకు మీద, అందుకని పొడ తులసి. అయితే సువాసన మాత్రం ఏముండదు. సో కిడ్నీలకి, గాల్ బ్లాడర్ కి చాలా మంచిది. ఆరోగ్యపరంగా చక్కటి ఎవర్ గ్రీన్ షబ్ అనమాట. చూడముచ్చటగా ఉంటుంది ఆకంతా కూడా. ఫోలియేజ్ ఆర్నమెంటల్ ప్లాంట్, ఫ్లవరింగ్ ఆర్నమెంటల్ ప్లాంట్. వీటికి కూడాను మన బటర్ఫ్లైస్, సీతాకోకచిలు కూడా అప్పుడప్పుడు విజిట్ చేస్తుంటాయి ఈ ఫ్లవర్స్ కూడా. అంటే ఇది మామూలుగా ఇంట్లో పెంచుకోదగిన మొక్క, బయట పెంచుకోవచ్చు, గార్డెన్ ప్లాంట్ గా పెంచుకోవచ్చు. బుషీగా ఉంటుంది, ఎవర్ గ్రీన్ గా ఉంటుంది. ఇట్లా ఫ్లవర్స్ వచ్చిన గార్డెన్ కు లీవ్స్ కూడా అందచందంగా కనిపిస్తుంది. గార్డెన్ ప్లాంట్, మెడిసినల్ ప్లాంట్, ఆర్నమెంటల్ ప్లాంట్, ఇలాంటి మొక్కలన్నీ పెంచుకోవడం మనకి ఉపయోగం అనమాట. మరియు మెడిసినల్ ప్లాంట్ అనగానే కిడ్నీలకి, గాల్ బ్లాడర్కి చాలా మంచిది కాబట్టి అదర్ యూరినరీ డిజార్డర్స్ కి ఇది కూడా మంచి ఔషధ విలువలు ఉన్న మొక్క. పైగా అలంకరణ మొక్క కూడాను, పుష్పాల రూపేణ. అంటే సార్ దీని లీవ్స్ ని మనం గ్రీన్ టీగా చేసుకుని సేవించడం అంతే. కిడ్నీ ఇష్యూస్ ఉన్నా కానీ, వాటికి గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఉన్నా కానీ. సో చాలా మంచి ప్లాంట్ సార్. ఈ ప్లాంట్ వల్ల కిడ్నీ ఇష్యూస్ తగ్గుతాయి అంటే చాలా మంది కూడా యూస్ చేస్తారు. అలా రాకుండా కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది. మామూలుగా కూడా వాడచ్చు, నార్మల్ గా కూడా వాడచ్చు. వీక్లీ వన్స్. పువ్వులు కూడా అందంగా ఉంది కాబట్టి ఫ్లవర్ ప్లాంట్ కూడాను. తర్వాత ఇతర క్రిమికీటకాలు లైక్ సీతాకోక చిలుకలు అన్ని కూడా వస్తుంటాయి. అది కూడా మనకి చాలా తోటలో పెంచదగిన మొక్క ఇది, గార్డెన్ లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది కిడ్నీ ప్లాంట్ అని చాలా చక్కగా చెప్పారండి. గాల్ బ్లాడర్ ని క్లీన్ చేస్తుందని, సో దీన్ని గ్రీన్ టీ లాగా వాడుకోవచ్చు అని. సో తులసి ఫ్యామిలీకి చెందిందే కాబట్టి అన్ని రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అది ఆ రెండే కాకుండా అని చెప్పుకోవచ్చు మనము. మీరు అన్నట్లుగా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మంచి ప్లాంట్ ని పరిచయం చేశారు. సో చూసారు కదండి కిడ్నీ ప్లాంట్ ఎంత చక్కగా ఉందో. సో దీన్ని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఇది తులసి ఫ్యామిలీకి చెందింది అని చెప్తున్నారు డాక్టర్ గారు. ఇక ఇంట్లో ఈజీగా పెంచుకోదగిన మొక్కేనండి. సో డాక్టర్ గారు చెప్పిన విధంగా దీన్ని జాగ్రత్తలు తీసుకొని పెంచుకోండి. ఇది వాళ్ళ టాపిక్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.